అందిస్తున్నటువంటి ఈదులగడ్డ సత్యనారాయణ రెడ్డి గారికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నిన్న రాత్రి 9 గంటలకు చేయగానే మీ కాలనీ వాళ్ళందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికినందుకు రేవంత్ అన్న తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజా గొంతుక అందరూ లెఫ్ట్ సైడ్ రండి, అందరూ ప్లీజ్, అందరూ లెఫ్ట్ సైడ్ రండి ప్లీజ్. లెఫ్ట్ సైడ్ రండి అందరూ ప్లీజ్. కాలనీ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు ప్లీజ్. కాకుండా సామాన్య ప్రజలకు పేదోళ్ళకు కూడా అవసరం ఉంది. ప్రజాస్వామ్య స్ఫూర్తే పాలకపక్షం ప్రతిపక్షం. ఈ రాష్ట్రంలో పాలకపక్షం ప్రతిపక్షం అనే విధానం లేకుండా ఏకపక్షంతోనే రాష్ట్రాన్ని నడపాలన్న ఆలోచన చేస్తారు పాలకులు. దానికి ప్రధానంగా డబ్బులను పార్టీ ఫిరాయింపులని రెండింటినే నమ్ముకున్నారు. ఇది ప్రజలకు మంచిది కాదు. పోను కేవలం డబ్బులున్న వాళ్ళు దందాలు చేసేవాళ్ళు ధనవంతులే రాజకీయాలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇది ఏమాత్రం మంచిది కాదు. ప్రశ్నించేవాళ్ళు లేకపోతే ఏదైనా ఇప్పుడు మీ కాలనీలో కూడా మీరు అసోసియేషన్లు మీరు ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఎందుకు పెట్టుకుంటున్నారు? అందరు కలిసి కాలనీలో ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటే కాలనీ ఇష్యూస్ ఎవరైనా రిప్రజెంట్ చేసి వాటి రిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సిస్టంలో పాలకపక్షంతో పాటు ప్రతిపక్షం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతిపక్షమే ఉండొద్దు అనుకుంటే ఇందిరాగాంధీ గారు బలంగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు లేకుండా చేస్తే ఈ దేశానికి అంత మంచి ప్రధానమంత్రి వచ్చి ఉండేటోడా. అదేవిధంగా చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి, చంద్రశేఖరరావు గారు, అంటే వీళ్ళందరూ కూడా ఒకరు పాలకపక్షం, ఒకరు ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి ఉంటే ప్రతిపక్షంలో ఉన్నారు కదా. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఉండేది అనుకుంటున్నా అనేది ఆలోచన చేయాలి. ఆయనకు వచ్చిన నష్టం ఏంటి? సమస్యలు లేవనెత్తితే పరిష్కరించాలి. తనకు కూడా ఒక అవకాశం, తనకు కొన్ని అంశాలు సామాన్యులు చెప్పుకోవడానికి అధికారంలో ఉన్న వాళ్ళకి సమయం సరిపోదు. అప్పుడు సామాన్యులు ప్రతిపక్షం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మా తరఫున నువ్వు మాట్లాడు అని. ఇది ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్. దీన్ని డిమాలిష్ చేయాలనే ప్రయత్నం చేస్తుండు. దానికి అనుకూలంగా మనకు నమ్మకమైన వాళ్ళు కానీ మనకు తోడున్న వాళ్ళని కానీ ఆఖరి నిమిషంలో నేను తీసేసుకున్నా, నా పార్టీలో కలిపేసుకున్నా, నేను కండువ కప్పేసిన అని కిందుండే వ్యవస్థలతో సంబంధం లేకుండా ఈ మధ్యలో ఉండే వాళ్ళను తన వైపు తిప్పుకొని రాజకీయాలు చేయాలని చూస్తుండు. దీనికి ఒకటే గుణపాఠం, ఇట్లాంటివి ఏం చేసినా కూడా ప్రజలు తమ ఓటు హక్కును నిర్దిష్టంగా ఉపయోగించుకుంటారు, వాళ్ళ అభిప్రాయాన్ని పక్కాగా చెప్తారని. మొన్న జరిగిన శాసనమండలి ఎన్నికలలో 64 శాసనసభ ప్రాంతాలలో కలిసి మన శాసనమండలి ఎన్నికలు జరిగినాయి. Subscribe us and press the bell icon for more interesting updates.